శ్రీ గురుభ్యో నమః. పరమ గురువులు శ్రీ భోగనాథ మహర్షుల వారికి, శ్రీ మహావతార్ బాబాజీ గారికి, శ్రీ ఆత్మానందమయ అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారం. గురువుల పట్ల సంపూర్ణ విశ్వాసంతో శరణాగతితో ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మనల్ని చాలా సునాయాసంగా దాటించగలరు మన గురువులు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం మన భారతీదేవి గారి జీవితం. గత 17 సంవత్సరాలుగా అమ్మగారి శిష్యురాలుగా, సుషుమ్న క్రియాయోగ సాధకురాలుగా ఉంటున్న భారతీదేవి గారి అనుభవాల్ని తెలుసుకుందాం. ఓం సుషుమ్న భారతీదేవి గారు, మీకు సుషుమ్న క్రియాయోగంతో అమ్మగారితో అనుబంధం ఎలా మొదలైందండి? అమ్మ, నాకు 2 అబ్బాయిలు. చిన్న అబ్బాయి భగవంతుడిలో కలిసిపోయాడు 2006 సంవత్సరంలో, అంటే అక్టోబర్ నవంబరు 2007 సంవత్సరంలో. మా ఆడపడుచు కాకినాడలో ఉంటే బాధపడుతున్నారు కదా, 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్తారు కానీ అన్నయ్య వదిన రండి అన్నారు. వెళ్ళాము ఇద్దరు. వెళ్ళినప్పటికీ విలేజ్లో ఇంకో ఆడపడుచులు ఉన్నారు. అన్నయ్య వదిన వచ్చారు కదండి, ఆవిడ చూడడానికి వస్తుంటే అక్కడ తెలిసిన వాళ్ళు, అమ్మగారి గురించి తెలిసిన వాళ్ళు చెప్పారట, పాప నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా, అమ్మగారు వచ్చారు, వెళ్ళి కలుసుకో, మళ్ళీ నీకు దర్శనం దొరకదు అని చెప్పారట. సరే, వాళ్ళిద్దరూ నాకు చెప్పకుండా మా ఇంకో మరిది ఉన్నారు కాకినాడలోనే, అందరూ రండి మా ఇంటికి భోజనాలు చేసి వైజాగ్ వెళ్ళిపోదురు అని అన్నారు. సరే నేను వెళ్ళాం భోజనాలకి. ఈ ఆడపిల్లలు ఇద్దరు కూడా రావట్లేదు, ఎంతసేపుకి రాకపోతే భోజనాలు చేసి వైజాగ్ బయలుదేరి వచ్చేసాము. సాయంకాలం 5 ఆ టైం అయిపోయింది. నేను ఇల్లు శుభ్రం చేసుకుంటుంటే ఫోన్ రింగ్ అయ్యింది. మా ఆడపడిచి చేశారు ఫోను. ఎందుకమ్మా అంటే, అమ్మ వదిన మీరు తెల్లవారేటప్పుడు కాకినాడలో ఉండాలి అన్నారు. ఇదేంటమ్మా ఇప్పుడే కదా వచ్చాను, ఇప్పుడు రాలేను. లేదు, ఏమైనా మీరు రావాల్సిందే. అప్పుడు అక్కడ డాక్టర్ గారు ఇంట్లో ఉన్నారు అమ్మగారు. ఆ డాక్టర్ గారికి ఆ ఫోన్ ఇచ్చేసి మా వదినతో మాట్లాడమంటే ఆవిడ నాతో, అమ్మ భారతీదేవి గారు, మీరు ఎవరో నాకు తెలీదు, కానీ మీ ఆడపడుచులు మీకోసం చాలా బాధపడుతున్నారు, మీరు రావాలమ్మా అన్నారు. సరే అమ్మా అన్నాను. సరే అలాగే తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళాను. ఆ డాక్టర్ అమ్మగారేమో అమ్మగారి దగ్గర కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. అమ్మగారిని చూసేటప్పటికి నాకు గతం గుర్తుకొచ్చింది. గతం ఏంటంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పద్మాలో కూర్చున్న లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఇద్దరితోటి మాట్లాడుకునేదాన్ని. నాకు కష్టం నష్టం 60 సంవత్సరాల నుంచి అనిపిస్తున్నాను. నేను అనిపించినా నేను పక్క మనిషికి ఎవరికి తెలియదు. ఇప్పటికీ నేనేమనిపించినా ఎవరికి తెలియదు. నేను ఆనందంగా అది జీవించడాన్నే చూస్తున్నారు అందరూ. అక్కడ ఆ లక్ష్మీదేవిని ఎలా చూశానో అమ్మని చూడగానే అలాగ అనిపించింది నాకు. అనిపించగానే అలా కూర్చుండిపోతే అమ్మ నా గురించి తెలుసుకుని, అమ్మ బాధపడొద్దు, అది ఎప్పుడు మానవులు అంటే అంతే అని నన్ను చాలా వాదార్చారు. అలాగే అయిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి, అమ్మ మీకు ఎప్పుడైనా బాధగా ఉంటే నాకు ఇలా మాట్లాడండి, పర్వాలేదు అన్నారు. సరే అన్నాను. వైజాగ్ వెళ్ళిపోయాను. ఆ రోజు అంతా అమ్మగారితో ఉన్నాను. ఇంటికి వచ్చేసాను. వారానికి ఒక్కసారి కాకినాడ వెళ్ళిపోయేదాన్ని. అమ్మగారు అది ఉంది కదా డాక్టర్ గారి ఇంట్లోనే, అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం. కరెక్ట్గా వారం అయినప్పటికి వెళ్ళిపోయేదాన్ని. అలా జరుగుతూ ఉండేది. అలా కొన్నాళ్ళు పోగా మళ్ళీ వైజాగ్లో క్లాస్ పెట్టాలి అని విజయనగరం పార్వతి గారు అన్నారు. భారతీదేవి గారు మీరు ఏమన్నా సాయం చేయగలరండి? తప్పకుండానమ్మా వస్తానమ్మా అన్నాను. అప్పుడు అమ్మగారు కూడా పార్వతి గారితో చెప్పారట, భారతి గారిని మీకు కూడా ఉంచుకోండి, మొత్తం అంతా ప్రసారం చేయండి, వెళ్ళండి అన్నారట. ఆవిడ ఇలాగని నా అయ్యో తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి మొత్తం వైజాగ్ డిస్ట్రిక్ట్ అంతా కూడా గాజువాక తుని వరకు కూడా ఇద్దరు వెళ్ళాం. సరే ఇక్కడ క్లాస్ పెట్టాలి ఫస్ట్ టైము. అప్పుడు సరే పెట్టేద్దాం అనుకున్నాం, పెట్టేసాం. ఈ కటౌట్లు కట్టాలి కదా, అవి కూడా పార్వతి గారు నేనే కట్టేసాం కూడా రోడ్ల మీద కొన్ని. అంత ఆనందంగా, మరి పార్వతి గారిది పెద్ద వయసే, మామూలు చిన్నపిల్లలాగా ఆ రోడ్ల మీద ఈ కటౌట్లు కట్టేసుకున్నాం. ప్రోగ్రామ్ ఫస్ట్ టైం వైజాగ్. జనం చాలా విపరీతంగా అందరూ వచ్చారు. అలాగే తర్వాత 2-3 సార్లు క్లాసులు అయినాయి. అమ్మగారు వచ్చారంటే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి దగ్గర కూర్చుని అమ్మ ముఖం చూడటమే కానీ అమ్మ అని పిల్లనాకు కూడా గుర్తుకొచ్చేది కాదు. ఎందుకు ఆ లక్ష్మీదేవి నాకు కనపడుతుంది చూస్తే ఆనంద స్థితి అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏం మాట్లాడలేను. అక్కడికి అమ్మగారు అనేవారట, భారతి గారు ఏమీ అడగరు, అందరూ ఏదో అది కావాలి ఇది కావాలి ఏంటని అడుగుతారు.
భారతీదేవి గారు అడగరేవారు. ఎప్పుడైతే అమ్మగారి దగ్గరికి చేరానో ఇంకా మా అబ్బాయి గురించి కూడా చాలా ఆనందం కలిగింది. లేడని బాధ రాలేదు, ఇంకా బాధ పోయింది. ఎంత అదృష్టవంతురాలు నేను, అంత పవిత్రమైన ఆత్మని నా కడుపును మోసాను, నా బిడ్డగా వచ్చాడు. ఎంత అదృష్టవంతురాలు నేను. ఆడమూలనే కదా ఆ తల్లి నా దగ్గరికి వచ్చింది, ఆ పాదాల దగ్గర చేర్చుకుంది, ఒడిని చేర్చుకుంది. మామూలుగా కాదు, సుషుమక్రియ అనే రత్నాల మాలను తయారు చేసి నా హృదయంలో పేర్చారు. దాంతో నా బాధ అంతా పోయింది. నా గుండె ఎంతో బరువుగా ఉండేది. అదంతా అమ్మ చల్లనైన చూపు, చక్కనైన చిరునవ్వు నా ముఖంలో కనిపించి చూసేటప్పటికి వెన్నలా కరిగిపోయింది నా గుండెలో బాధ అంతా. ఆ రోజు ఈరోజు బాధలేదు. అంతకన్నా ఇంట్లో ఎన్నో అనుభవించాను. మరి ఎవరైనా అయితే ఇంకా పిచ్చి పెట్టి రోడ్డు మీద జోళ్ళు ఆ శరీరం కూడా అయిపోను, కానీ నాకేం తెలియదు, హ్యాపీ. అలాగే 2 పూటలు ధ్యానం క్లాస్కి వెళ్ళిపోయేదాన్ని. అక్కడే మన వైజాగ్లోనే శిరీష అమ్మాయి ఉంది కదా, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. డైలీ వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు ఫస్ట్ నాకు అనుభవం వాళ్ళ ఇంట్లోనే కలిగింది. ఇలా అందరూ వచ్చారు, కూర్చున్నారు, నేను వాళ్ళతో ధ్యానం చేస్తున్నాను. గుమ్మ ఎదురుగుండానే ఉన్నాయి గురువుల ఫోటోలు. ఆ గుమ్మ ఎంత ఉందో అంత నిండుగా ఆకాశంలోంచి ఎంత కాంతి వచ్చిందో ఆ గురువుల మీదకి వచ్చేసింది. ఫస్ట్ అనుభవం అది. మనసులో ఆనందించుకున్నాను, అమ్మ ఎంత కాంతి వచ్చేసింది అనుకున్నాను. అయిపోయింది. అలాగ ప్రతిసారి ఏదో ఒకటి అనుభవాలు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఇంకొకసారి దేవుడు సముద్రం ఒడ్డుకి వెళ్ళాం. తిరుపతిలో క్లాస్ అయ్యింది. ముందు తిరుపతిలో క్లాస్ అయ్యింది. ఆ క్లాసులో పాంప్లెట్ పంచుతాం కదా, ఆ పంచేటప్పుడు చేతులు అన్నీ అయిపోయినాయి. ఈ కాముట్లు మ్యారేజీలు చేసుకుంటారు, షష్ఠి పూర్తులు చేసుకుంటారు కదా, కన్యకా పరమేశ్వర గుళ్ళో వాళ్ళు చేసుకుంటున్నారు. చాలామంది ఉన్నారు, మన దగ్గర పాంప్లెట్లు లేవు, ఏం చేద్దాం అని ముగ్గురం ఆలోచించుకుంటున్నాం. ఆలోచించుకుంటే లోపల నుంచి పూజారి గారు వచ్చి, ఎందుకమ్మా అలా నుంచున్నారు అంటే, లేదండి ఇలాగ చేస్తున్నాం, కార్యక్రమం ఉంది మాకు ఇక్కడ, పాంప్లెట్లు లేవని వద్దమ్మా పాంప్లెట్లు ఎందుకు, మైక్ ఇస్తాను రండి, లోపలికి వచ్చి మాట్లాడండి అన్నారు. సరే వెళ్ళాం. ఆ కన్యకా పరమేశ్వరి స్టేజ్ మీద విగ్రహం దండం పెట్టుకుని వెళ్దామని పైకి ఎక్కాం. పాదాలకి ఇలా దండం పెట్టుకుని ఇలా కిందకి చూస్తున్నాను, పాదాల దగ్గరే అక్కడ బంగారు పువ్వు ఉంది అమ్మ పాదాల దగ్గర. ఎవరు లేరు, ఇది ఒక పువ్వు ఉంది ఇక్కడ అమ్మ దగ్గర. అలా చూస్తుంటే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, కొంచెం పెద్ద ఆవిడ వచ్చి వాళ్ళు దండం పెట్టుకుంటే ఒక కెమెరామ్యాన్ వచ్చాడు. కింద నుంచి వాళ్ళని ఫోటో తీస్తున్నాడు. తీస్తుంటే ఆ అబ్బాయి చూశాడు. అది అమ్మ అక్కడ ఏదో ఉంది అన్నాడు. బాబు అదే నేను చూస్తున్నాను అని అప్పుడు చేతితో తీసాను దాన్ని. బాబు అని తీసాను, నా చేతిలోనే పెట్టుకున్నాను. అతను అయిపోయింది. వీళ్ళని అడిగాను, అమ్మ మీ చేతిలో పడిపోయిందా అని అడిగాను. కాదమ్మా అన్నారు కదా అనుకుని ఈ శ్రీదేవి గారితో వెళ్తున్నాను. కొండ మీదకి వెళ్ళినప్పుడు ఉండిలు వేసేస్తాను. అదేంటంటే మీకు అమ్మవారి దగ్గర దొరికింది, మీరే పట్టుకెళ్ళండి, అమ్మగా వేయొద్దు, మీరు పట్టుకెళ్ళిపోండి అన్నారు. ఇంత ఇలా చెప్తున్నారు కదా అని నేను పట్టుకెళ్ళిపోయాను. పుట్టపర్తి వెళ్ళిపోయాను. మా క్లాసులు అయిపోయినాయి, పుట్టపర్తి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత దసరా రోజు అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడిలో మనం డబ్బులు కడితే ప్రసాదాలు పంచుతారని తెలిసింది. వెళ్ళాను. నాకు పూజారి గారు డబ్బులు కట్టేసి ఆ అమ్మవారి దగ్గర కూర్చుని ధ్యానంలో కూర్చుండిపోయాను. ధ్యానం అయిపోయి కళ్ళు తెరిచినప్పటికీ రుద్రాక్ష మిగిలింది. ఆ రుద్రాక్ష చూశాను. చూసి ఇదేంటి అమ్మవారు కదా, రుద్రాక్షల పూజలు చెప్తారా ఏంటిది అని చేత్తో పట్టుకున్నాను. ఇదిగో ఆ పువ్వు అన్నది దీనిపైన పెట్టించాను. చూసి చేత్తో పట్టుకుని పూజారి గారి దగ్గరికి వెళ్ళి, సాయిరమ్మ ఏంటి అమ్మవారి పూజలు చేస్తున్నారా రుద్రాక్షలు అని. లేదమ్మా అన్న. కాదు సాయిరమ్మా అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉంది అంటే, ఏమో అన్నమ్మా నాకు తెలియదమ్మా. అయితే నేను తీసుకొని పట్టుకెళ్ళమ్మా అన్నది. సరే అని వచ్చేసాను. ఈ రూమ్కి పట్టుకెళ్ళి, ఇది బంగారు పువ్వే, ఆర్తలు అయ్యి ఇవ్వటం వల్ల పొగవాళ్ళు ఇలాగ అయిపోయింది అలాగని. అప్పుడు ఇలా పెడితే దీనికోసం నేను కావాలని తెచ్చుకున్నట్టుగా టచ్ అయిపోయింది.
అప్పుడు అనిపించింది అవును రుద్రాక్షలు చేసుకుంటే ఇలాగే చేయించుకుంటాం కదా, నాకేదో రక్షణ కావాలి. అక్కడ అమ్మవారి దగ్గర, ఎక్కడ అమ్మవారి దగ్గర నా గురుమాత పని ఇది, నా గురుమాతే నాకు ఇచ్చారు, నాకు రక్షణ కావాలి, అందుకు నాకు ఇచ్చారు, ఇది వెంటనే నా మెడలో పడాలి అనుకున్నాను. ఆమె అన్నాడు ఎప్పుడు వైజాగ్ వెళ్ళాను, వెంటనే బ్యాగ్ ఇంట్లో పడేసి ముందు బయటకు వెళ్ళిపోయి కంసాల దగ్గరికి వెళ్ళి బాబు ఇది కొంచెం నాకు ఇది కలిపి నాకు కట్టిచ్చేవా అన్నాను. వేసుకున్నాను. సూస్త్రాల తాడు 2 పేటల తాడు, ఇది ఒక పేట, 3 పేటలు ఎప్పుడు మెడలో ఉండి అలాగ. ఆ తర్వాత షిరిడి క్లాస్ జరిగింది మాకు. ఇది నాకు రక్షణ కోసం ఇచ్చారు. వస్తువులు చాలా ఉన్నాయి పెట్టుకునేదిని, ఇది రక్షణ కోసం ఇచ్చారు, ఇది స్వామి ఆశీర్వదించారని ఇది పెట్టుకుంటాను, ఈ రక్షణ కోసం. ఇంత తప్ప నేను ఏ వస్తువులు పెట్టుకోను. షిరిడి వెళ్ళాం క్లాస్కి. వెళ్ళి ఉదయం పాంప్లెట్లు ఊరంతా పనిచేసాం పగలు, సాయంకాలం కార్యక్రమం ఉంటాయి కదా. ఈ క్లాస్ టైం అయిందని బయలుదేరి వెళ్తుంటే బండి మీద 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి నడుపుతున్నాడు, ఒక అబ్బాయి బండి మీద కూర్చున్నాడు. సడన్గా మా దగ్గర ఆగి, మా చెల్లాయి ఉంది, ఇద్దరు నడుస్తున్నాము రోడ్డు మీద, బండి ఆపి అడ్రస్ అన్నట్టు వినిపించింది. మరి పాంప్లెట్లు పంచినప్పుడు అడ్రస్ చెప్పాలి కదా. ఇలాగ ఆగిన వెంటనే ఈ మొత్తం మెల్లో లాగేశాడు. నాకు ఏంటో మైకంలాగా అయ్యింది. మా చెల్లి వెనకాల ఉండి అయ్యో అక్క అంటుంది. ఈ లోపల నాకు కొంచెం స్థిమితపడి పైకి లేచినాడు. అక్క కింద ఏదో ఉంది అంది. చూడమ్మా తీసన్నాను. అందరికి రక్షణ కోసం నాకు ఇచ్చిందే ఉందట. అది తీటు 3 పట్టుకున్నాడు, 3 తీసేసుకున్నాడు. ఇది ఒక పోనేవే, అది మనకు సంబంధం, ఇది నాదే, ఇది లేకపోతే నా ప్రాణం పోనే, నా గురువులు నాకు రక్షణ కోసం ఇచ్చారమ్మా, గమ్మునియ్యి అని కళ్ళకు అద్దుకుని మళ్ళీ వేసేసుకున్నాను. వైజాగ్ జ్యోతి గారి ఇంట్లో కలిగిన మీ అనుభవం గురించి మాకు వివరిస్తారా భారతీదేవి గారు? చాలా చాలా ఆనందమైన అనుభవం అది. అందరం కలిసి ఆ జ్యోతి గారికి గురువుల గురించి చెప్దాం, ధ్యానం గురించి చెప్దామని శ్రీదేవి గారు నేను వెళ్ళాము. లిఫ్ట్ ఎక్కుదా అనేటికి నేను సృహలో లేను. కొంచెం కళ్ళు మూసి పక్కకు ఒరిగానంటే వాళ్ళందరూ కంగారు పడిపోతారు. అందుకని చాలా ఓర్చుకుని అతి కష్టం మీద జ్యోతి గారి ఇంట్లోకి వెళ్ళగలి. అందరికీ చాపలేసి ఉంచారు, అందరూ కూర్చున్నారు. నేను వెంటనే అలా ఫోటోలు స్వాములు గురువుల ముందు కూర్చుండిపోయాను. శ్రీదేవి గారు అన్నీ చెప్తూనే ఉన్నారు. నేను ఇంకా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఇంకా నాకు తెలియదు. మామూలుగా కళ్ళు మామూలుగానే ఉన్నాయి, ఇలా అడ్డంగా ఈ కనిబొమ్మలు ఇంతలా ఉన్నాయి. ఈ కన్ను ఇంతలా ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద కన్ను. ఆ ధ్యానంలో ఉన్నంతసేపు ఆ కన్నే ఉంది. ఆ ధ్యానం టైం ప్రకారం అయిపోతుంది కదా. అయిపోయి దేవుడికి నాకు స్పృహ వచ్చింది. లేచి నెమ్మదిగా లేచి అలాగా ఇంకా నీరసంగా అనుకుంటూ ఉన్నాను. అసలు ఏమీ లేదు. ఎంత ఫ్రీగా ఉన్నానంటే అసలు ఏమీ తెలియదు. ఫ్రీగా వెళ్ళిపోదామండి, అయిపోయిందండి, అయితేనే క్లాస్ అయిపోయిందా శ్రీదేవి గారు వెళ్దామన్నా, వెళ్దాం అంటే రండి అన్నారు. చక్కగా అందరితో అన్నీ మాట్లాడుకున్నాం, వచ్చేసాం. మీకు తలకి దెబ్బ తగిలినప్పుడు మీరు పుట్టపర్తి సాయిబాబా గారిని, సుషుమ్న క్రియాయోగ గురువుల్ని, నన్ను ఎవరు వచ్చి కాపాడతారు అని మీరు ఖచ్చితంగా ప్రశ్నించినప్పుడు మీకు పుట్టపర్తిలో బాబాజీ గారి దర్శనం ఎలా కలిగిందో మాకు వివరిస్తారా? ప్రతి నెల పుట్టపర్తి వెళ్ళేదన్నమ్మా. తిరిగి వచ్చేసాను. బ్యాగ్ పక్కన పడేసాక కాళ్ళేమో టీ పెడుతుంది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను, ఆ డోర్ తీసినప్పటికీ ఐస్ బాక్స్ ఉంటుంది కదా, గడ్డ కట్టేసి ఉంది. బటన్ నొక్కేసాను ఉన్నప్పుడు నాకు తెలియదు, గుర్తులేదు. పని అంతా అయ్యాక మామూలుగా వంటగదిలోకి వెళ్ళాను. ఆ నీరు కారిపోయింది, మనకు తెలియదు. కాలు పెట్టగానే కాలు జారిపోయింది, పడిపోయాను. ఆ సిమెంట్ అంచులు ఉంటాయి కదా, ఇక్కడ తగిలేసింది, బట్టలు తడిసిపోయినాయి. అయ్యో ఇదేంటనుకుని గమ్ముని చేయి పెట్టుకుని అప్పుడు దేవి దేవి అని మా కోడల్ని పిలిస్తే ఏంటి అత్తయ్య అని వచ్చి, అత్తయ్య పెద్దది దెబ్బ, హాస్పిటల్కి వెళ్దాం అని ఆ కందరి వాళ్ళు వెళ్ళాము. కుట్లు వేసారు, అవన్నీ చికిత్సలు అయిపోయినాయి. ఇంటికి వచ్చాను, వాళ్ళు కుర్చీలో కూర్చున్నాను. నువ్వు వెళ్ళి పడుకో అమ్మ అన్నాను కోడల్ని. ఎవరే నువ్వు వెళ్ళిపోరా అన్నాను. వెళ్ళిపోయారు. ముద్ర వేసుకున్నాను. చూడండి స్వామి, అమ్మా చూసారా పడిపోయాను కదా, నాకు ఎంత దెబ్బ తగిలింది. సరే ఎవరు వస్తారో నాకు, మా గురువులు వస్తారా, మా అమ్మగారు వస్తారా, స్వామి వస్తారా, ఎవరు వస్తారు నన్ను చూడడానికి అని అలా బాధపడతా గట్టిగా అడిగాను గురువుల్ని స్వామిని కూడా. చూడండి పడిపోయాను, ఎంత దెబ్బ తగిలింది.
అలాగ సృహ నుంచే పడుగుతూనే ఉన్నాను. ఇంక నాకు తెలియదు. కానీ నాకు మెలుగు వచ్చే టైంకి తెల్లవారి దగ్గరికి 7 అయిపోవచ్చు, ఏదో 5-10 నిమిషాల తేడాలో. ఇలా మెలకు వచ్చి చూసినాడికి ఏంటి వాతావరణం వేరే ఉంది. రాత్రి అంతా వేరే చోట ఉన్నాను. రాత్రి ఎక్కడున్నాను, ఇక్కడున్నా, ఇదేంటి, అదే ఇదే ఎంతో ఆలోచించి కాదు, పుట్టపర్తిలో ఉన్నాను రాత్రి అంతా. ఎక్కడ? వేణుగోపాల స్వామి గుడి అది. ఇది వైజాగ్, అది వేణుగోపాల స్వామి గుడి. అవును, ఎవరు నాతో మాట్లాడారు కదా, ఎవరు అనుకుని వెళ్ళిన వెంటనే గుమ్మలో నుంచున్నాను. అది లోపల ఉన్నవాళ్ళు బయటకు వచ్చాక లోపల ఇలా అడుగు పెట్టేటప్పటికి ఆ లోపల గోడలో చిన్న గూడు కనిపించింది. అక్కడ గూళ్ళు దేవుళ్ళు ఏమో ఉండవు, ఆ ఒక్క దేవుడే చిన్న విగ్రహం ఉంది. ఏంటి ఎప్పుడు పెట్టేశారు వీళ్ళు అనుకుని ఇలా వంగి చూసినప్పటికీ చిన్న దేవుడి విగ్రహం. ఓన్లీ దేవుడే కదా అనుకుని ఇలాగ అనుకున్నామంటే కనిపించట్లేదు. ఈ తల పట్టుకెళ్ళి అక్కడ దగ్గర పెట్టేసి దండం పెట్టుకుంటున్నానమ్మా. తట్టుకోలేనంత మెరుపు వచ్చేసింది అందులోంచి. ఇంక ఉలిక్కిపెట్టి పైకి లేచి ఇలా నుంచున్నాను. ఇలా నేను ఉంచినలోగా ఇక్కడ స్తంభం ఉంది, ఇక్కడ నేనున్నాను. ఈ మధ్యలో ఆ మెరుపు వచ్చి అంత స్లాబ్ అంత శరీరం అయిపోయింది. మగాయన జుట్టు ఇంత పొడుగున ఉంది. నన్ను చూస్తున్నాడు ఆయన. ఈయనెవరో నేను ఎత్తిన మేడ కిందకు దింపలేను, దింపితే ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంత దగ్గరలో ఇంకేదో చెప్పడం మొదలుపెట్టారు. అలా నాకు స్పృహ వచ్చేవరకు వాళ్ళు చెప్తానే ఉన్నారు, వింటూనే ఉన్నాను. అవును, రాత్రి ఎవరైనా ఎంత చెప్పారు, ఏం చెప్పారు అబ్బా, అంత చెప్పిన ఒకటి గుర్తులేదు ఏం చెప్పారు. అమ్మా నీకేం భయం లేదమ్మా, నువ్వు చాలా బాగుంటావు, నీకేం తేడా లేదు, నువ్వు బాగుంటావు కదా, ఏం భయపడకు, నువ్వు బాగుంటావమ్మా. ఈ మాట తప్ప ఆ తెల్లవారు చెప్పింది గుర్తులేదు. ఏంటిది అంత చెప్పారు, ఇంతే గుర్తుంది ఏంటో అనుకుని ఆలోచించి 9-10 ఆ టైం అయ్యాక కొంచెం పార్వతి గారు అయ్యి నాకన్నా ముందు వచ్చినాడు కదా, అటువంటి వాళ్ళకి 2-3 ఫోన్ చేశాను. అమ్మ రాత్రి ఇలా పడిపోయాను, ఇలాగ అనుకున్నాను, ఆయన ఎవరమ్మా ఇలాగ వచ్చి నాకు చెప్పారు, తెల్లవారు చెప్పారు కానీ ఒక్కటే గుర్తులేదమ్మా అని. ఎంత అదృష్టవంతురాలు మీరు అన్నారు. అమ్మ దీన్ని పడిపోతే దెబ్బ తగిలితే అదృష్టం అన్న. కాదు, ఆయన ఎవరు అనుకున్నారు, అవతార్ బాబాజీ. మీరు ఏమీ కంగారు పడవద్దు, అది ఆత్మబోధ చేశారు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఆ 2 మాటలు గుర్తుంచేలా చేశారు. మిగతాదంతా ఆత్మబోధ. మీకు ఏ టైంని ఏది కావాలో అది మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకు మీరేమీ బాధపడకండి, ఆయన అవతార్ బాబాజీ అని చెప్పారు. అలాగా అనుకుని ఎంతో సంతోషించినప్పుడు అనుకున్నాను, స్వామి గురువులా అనుకున్నాను కదా. స్వామి అని పుట్టపర్తి తీసుకొచ్చారు. ఆ బాబాజీ మనకు ఇంకో ప్లేస్లో కనపడవచ్చు కదా. అందుకు స్వామి ఉన్నారు, మన గురువులు ఉన్నారని అక్కడికి తీసుకెళ్ళి చూపించారు.